నాసిక్ టీసీఎస్ ఆఫీసులో కొందరు అమ్మాయిలపై వేధింపులు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. అప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ దీన్ని కార్పొరేట్ జిహాద్ అని, అక్కడ అమ్మాయిలను బలవంతంగా మతం మార్చేస్తున్నారని ఒక రేంజ్లో ప్రచారం చేసేసాయి. అంతేకాదు అక్కడ నమాజ్ చేస్తున్నారని, గొడ్డు మాంసం తినమని ఫోర్స్ చేస్తున్నారని భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. ముఖ్యంగా నిదా ఖాన్ అనే ఆమె ఈ మత మార్పిడి గ్యాంగ్కు బాస్ అని, ఆమె కొత్త అమ్మాయిలను ట్రాప్ చేస్తుందని చిత్రీకరించారు. అయితే మీడియా ప్రచారం చేసిన విషయాలకు, విచారణలో తేలిన వాస్తవాలకు మధ్య చాలా తేడాలున్నాయి. మొదటిది, నిదా ఖాన్ అనే ఆమె ఒక పవర్ఫుల్ హెచ్ఆర్ మేనేజర్ అని మీడియా చెప్పింది, కానీ ఆమె కేవలం ఒక సాధారణ ఉద్యోగి, ప్రాసెస్ అసోసియేట్ మాత్రమే. ఇక రెండోది, పోలీసులు 40 రోజుల పాటు సీక్రెట్ ఆపరేషన్ చేశారనే వార్తలు వచ్చాయి, కానీ పోలీసులు మాత్రం అది కేవలం సాధారణ దుస్తుల్లో ఆఫీస్కి వెళ్ళి ఎంప్లాయీస్తో మాట్లాడడం మాత్రమే స్పష్టం చేశారు. చివరగా వందల మందిని మతం మార్చారనే ప్రచారం జరిగినప్పటికీ పోలీసు ఎఫ్ఐఆర్లలో ఎక్కడా కూడా మత మార్పిడి గురించి లేదు. ఫిర్యాదులు కేవలం లైంగిక వేధింపులు మరియు మోసానికి సంబంధించినవి మాత్రమే. ఈ కేసు బయటపడిన కొత్తలో కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దీనిని ఒక పెద్ద మత మార్పిడి ముఠాగా, వందలాది మంది హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు చిత్రీకరించాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ది కేరళ స్టోరీ లాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గా ప్రచారం చేసింది. కానీ పోలీసు విచారణ మరియు నమోదైన 9 ఎఫ్ఐఆర్లను నిశితంగా పరిశీలిస్తే వాస్తవాలైతే వేరుగా ఉన్నాయి. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ అందించిన సమాచారం ప్రకారం నమోదైనటువంటి ఏ ఒక్క ఎఫ్ఐఆర్ లో కూడా మత మార్పిడి వ్యతిరేక చట్టం, యాంటీ కన్వర్షన్ లా కింద కేసు నమోదు కాలేదు. మొత్తం 9 ఎఫ్ఐఆర్లలో 8 కేసులు కేవలం లైంగిక వేధింపులకు సెక్షన్ 75 ఆఫ్ బిఎన్ఎస్ సంబంధించినవి. మొదటి ఎఫ్ఐఆర్ నెంబర్ 156 ప్రధానంగా డానిష్ షేక్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళను లైంగికంగా వంచడం, రేప్ బై డకేడ్ గురించి ఉంది. ఇక మిగతా 5 ఎఫ్ఐఆర్లలో మతపరమైన భావాలను గాయపరచడం, హార్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్ సెక్షన్ 299 అనే ఛార్జీలు ఉన్నాయి తప్ప బలవంతపు మత మార్పిడి గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు. క్లుప్తంగా చెప్పాలంటే వందల మంది మతం మారాలనేది కేవలం ఒక బోగస్ మీడియా సృష్టించిన ప్రచారం మాత్రమే అని, పోలీసు రికార్డులో మాత్రం అది లైంగిక వేధింపులు మరియు వ్యక్తిగత మోసానికి సంబంధించిన నేరంగా ఉందని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో మెయిన్ నిందితుడు దానిష్ షేక్ అనే వ్యక్తి ఒక 23 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుండా నమ్మించి 4 ఏళ్ల పాటు వాడుకొని మోసం చేశాడని మొదటి కేసు ఫైల్ అయింది. అమ్మాయిలే కాదు, ఒక అబ్బాయి కూడా ఫిర్యాదు చేశాడు. అతనిపై తౌసీఫ్ అథార్ మరియు డానిష్ షేక్ అనే వాళ్ళు వేధింపులకు పాల్పడ్డారని, ఆఫీసులో నమాజ్ చేయమని ఫోర్స్ చేశారని ఆరోపించారు. ఇలాంటి దారుణమైన విషయాలు ఆఫీసులో జరుగుతున్నా కంపెనీ మేనేజ్మెంట్ పట్టించుకోలేదనేది బాధితుల మెయిన్ బాధ. పోలీసులు ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశారు. వీరిలో తౌసీఫ్ అథార్పై ఏకంగా 6 కేసులు ఉన్నాయి. ఇతను అమ్మాయిల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని, బాడీ గురించి కామెంట్ చేసేవాడని బాధితులు చెప్పారు. అలాగే నిదా ఖాన్ అనే ఆమె వేధింపులకు సహాయం చేసిందని, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇవన్నీ మామూలే, పట్టించుకోకని అడ్డుకుందని ఒక కేసులో ఉంది. అయితే ఇంత పెద్ద కంపెనీలో ఇన్ని రోజులు ఇలాంటివి జరిగినా ఆఫీస్లో ఉండే వేధింపుల నిరోధక కమిటీలో పాష్ కమిటీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? బాధితులు కంప్లైంట్ చేసినా అక్కడ మేనేజర్లు సరిగా స్పందించలేదని తెలుస్తుంది. టాటా సన్స్ చైర్మన్ అటువంటి ఎన్ చంద్రశేఖరన్ కూడా ఈ విషయం తనను చాలా బాధించిందని, ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని చెప్పారు. మిత్రులారా, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో మీడియాలో ఒక కేసు గురించి ఎంత హడావిడి జరుగుతుందనేది నిందితుడు ఏ మతానికి చెందినవాడు అనే దానిపై ఆధారపడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. వాట్సాప్ గ్రూపుల్లో దీనిని ఎంత విషంగా ప్రచారం చేశారంటే, మన అమాయక హిందూ ఆడపిల్లల్ని మనం కాపాడుకోలేకపోతే ముస్లింలంతా కలిసి లవ్ జిహాద్ చేసేసి ముస్లింలుగా మార్చేసే కుట్ర జరుగుతుందని, కేరళ స్టోరీ సినిమా 2 పార్టులుగా తీసినప్పటికీ మీలో మార్పు రావడం లేదా? టీసీఎస్ కంపెనీలో లైంగిక వేధింపులు చేస్తూ లవ్ జిహాద్కు పాల్పడటాన్ని బట్టి అర్థం చేసుకోండి కేరళ స్టోరీ మరియు లవ్ జిహాద్ ఎంత వాస్తవమో. ఇది ఇప్పుడు టీసీఎస్ సంఘటన ద్వారా సోషల్ మీడియాలో జనాల్ని రెచ్చగొడుతూ ఇవ్వబడుతున్నటువంటి వాట్సాప్ సందేశం. మొత్తానికైతే ఇప్పుడు ఆ టీసీఎస్ లో మత మార్పులు చేయడానికి కొందరు ముస్లింలు ముఠాగా ఏర్పడి అక్కడ హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వారిని మతం మార్చడం కోసం, వారిని లైంగికంగా దాడి చేస్తూ అసభ్యంగా వారిని తాకుతూ వారిని మతం మార్చడం కోసం కుట్రలు పన్నుతున్నారని, పైగా ఆ కంపెనీ హెచ్ఆర్ నిదా ఖాన్ అనే ముస్లిం మహిళే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అని, ఆమె దగ్గరుండి బలవంతంగా మత మార్పులు చేయటంలో ప్రధాన సూత్రధారని సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే,
సరే, ముందుగా బలవంతంగా మతం మార్చడం కోసమే లైంగిక దాడులకు పాల్పడడం అంటే ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. స్వంత మతం మీద ప్రేమ భక్తి ఉన్నోడు నిజంగా తన తోటి వారిని మతం మార్చాలనుకున్నప్పుడు ఆ మతంలో దైవ భావన, మంచి మానవత్వాల గురించి చెప్పో లేక ధార్మిక బోధలు చేసో మతం మార్చడానికి ప్రయత్నిస్తాడే తప్ప మతం మార్చడం కోసం లైంగిక దాడులకు పాల్పడుతూ అసభ్యంగా స్త్రీల శరీర భాగాలను తాకుతూ చెడుగా ప్రవర్తిస్తూ ఎవరైనా ఎలా మతం మార్చగలుగుతారు అనేదే ఇక్కడ ప్రశ్న. పైగా ఈ ప్రక్రియకు లవ్ జిహాద్ అనే ఓ దిక్కుమాలిన పేరు పెట్టి ప్రచారం చేసేటోళ్లకు వినేటోళ్ళకు కూడా బుద్ధి లేదేమో. అసలు ఈ కేసులో గమ్మత్తైనటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ కేసు ముందుగా ప్రధాన నిందితుడైనటువంటి దానిష్ అనే వ్యక్తి ఆల్రెడీ తనకు పెళ్ళైనప్పటికీ అది చెప్పకుండా తన సహోద్యోగి అయినటువంటి హిందూ అమ్మాయితో పెళ్లి చేసుకుంటాన్న తప్పుడు వాగ్దానం చేసి ఆమెతో పెట్టుకున్న అక్రమ సంబంధం బెడిసి కొట్టడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ గొడవలోకి ఓ పొలిటికల్ లీడర్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు హిందూ వర్సెస్ ముస్లిం రంగు పులుముకుంది. దీనిని బట్టి సిటీ ఈ కేసు దర్యాప్తును చాలా లోతుగా ప్రారంభించింది. కానీ ఇంతలోనే అబద్ధాలు వాట్సాప్ సర్కిల్స్లో జోరందుకున్నాయి. మన భారతదేశంలో పనిచేసే చోట తోటి సహోద్యోగులపై లైంగిక దాడులు కేసులు కోకలుగా జరుగుతున్నాయన్నది ఓ క్రూరమైన సత్యం. మీరు గనక మీటూ మూవ్మెంట్ ను గమనిస్తే అందులో లైంగిక దాడులు చేసిన పెద్ద పెద్ద పేర్లే బయటపడ్డాయి. అచ్చంగా నాసిక్ TCS లో జరిగింది కూడా అదే. లైంగిక దాడులు జరిగాయి అన్నది నిజమే. ఖచ్చితంగా అలా లైంగిక దాడులకు పాల్పడ్డ నేరస్తులు ఏ మతానికి చెందిన వారైనా చట్టపరంగా కఠినంగా శిక్షించబడాల్సిందే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే బలవంతపు మత మార్పిడి చట్ట ప్రకారము నేరమే. ఇస్లాం అయితే ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు, లా ఇక్రాహ ఫిద్దీన్ అని చెప్తుంది. ఒకవేళ నిజంగా బలవంతపు మత మార్పులు చేయడానికి ప్రయత్నించారు అంటే అది చట్ట ప్రకారంగాను ధార్మిక పరంగాను ఇస్లాం ప్రకారంగాను నేరమే. కానీ ఇక్కడ ఆ TCS ఆఫీస్లో కొందరు లైంగిక దాడులకు పాల్పడడం వెనక మటుకు ప్రధాన కారణం వారిని బలవంతంగా మత మార్పిళ్లు చేయటమే అనే విచిత్రమైన కోణాన్ని జొప్పించి ఈ కేసుకు మత రంగును పులమటం జరిగింది. మత మార్పులు చేసే ఉద్దేశం ఉన్నోడెవడైనా అసలు లైంగిక దాడులకు పాల్పడతాడా అన్నది ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. దీనికి మీడియా ఇచ్చిన పేరు లవ్ జిహాద్. ఇంతటి చవకబారు వార్తలు చెప్పే మీడియా దానిని నమ్మేసే జనం ఉండడం అన్నది బహుశా భారతదేశంలోనే జరుగుతూ ఉంటుందేమో. కానీ మీడియా మటుకు కార్పొరేట్ జిహాద్, ఇంటర్నేషనల్ ఫండింగ్, మాస్టర్ మైండ్ గ్యాంగ్ వగేరా అంటూ ఏదో నెట్ఫ్లిక్స్లోని క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మాదిరిగా ఈ కేసును చిత్రీకరించడం జరిగింది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, అంకిత భాండారికి అన్యాయం జరిగినప్పుడు, మణిపూర్లో మన సోదరిమణులు హింస గురైనప్పుడు, లేదా ఉన్నావ్ మరియు హత్రాస్ లాంటి దాడులు జరిగినప్పుడు ఇదే మీడియా ఎందుకు మౌనంగా ఉండిపోయింది? నిందితులు రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు లేదా ఒక వర్గానికి చెందిన వారు కానప్పుడు ఈ ఆవేశం ఎందుకు కనిపించడం లేదు? మనం నేరాన్ని కేవలం నేరంగానే చూడాలి. దానికి మతం రంగు పూయడం వల్ల కేవలం రాజకీయ ప్రయోజనాలే నెరవేరుతాయి తప్ప బాధితులకు నిజమైన న్యాయం జరగదు. మహిళా భద్రత అనేది మన దేశంలో ఒక వ్యవస్థగత సమస్య. మనకు కావాల్సింది నిరంతర భద్రతనిచ్చే బలమైన వ్యవస్థలే తప్ప మతం పేరుతో సమాజాన్ని విడగొట్టే మీడియా చర్చలు కాదు. నేరస్తుడికి మతం ఉండదు, అతనికి ఉండాల్సింది కేవలం శిక్ష మాత్రమే. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, కేవలం మీడియా ఛానల్లో గొడవలు చేయడం వల్లనో లేక టీవీలో చర్చలు పెట్టడం వల్లనో మన దేశంలోని మహిళలకు నిజమైన భద్రత లభించదు. దీనికి మనకు కావాల్సింది అరుపులు కాదు, ఒక బలమైన వ్యవస్థ. ప్రతి జిల్లాలో మహిళలపై జరిగే తీవ్రమైన నేరాలను అంటే అత్యాచారాలు, వేధింపులు, యాసిడ్ దాడులు వంటి విచారించడానికి ఒక ప్రత్యేకమైన పోలీస్ బృందం ఉండాలి. ఈ బృందం ఏ రాజకీయ నాయకులకో లేదా ఏ పార్టీకో లొంగి ఉండకూడదు. వారు స్వతంత్రంగా పనిచేస్తూ కేవలం బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. వీరు అత్యాధునిక టెక్నాలజీ, ఫోరెన్సిక్ నిపుణులను వాడుకోవాలి. దీనివల్ల నేరస్తులు తప్పించుకోకుండా అత్యంత వేగంగా వారికి శిక్షలు పడేలా చేయవచ్చు. మనం ఇలాంటి వ్యవస్థల కోసం పోరాడాలి తప్ప నేరానికి మతం రంగు పూసి అసలు సమస్యను పక్కదారి పట్టించకూడదు. అప్పుడే మన ఇంట్లోని ఆడబిడ్డలు ధైర్యంగా బయట తిరగగలరు. మీడియాలో వచ్చే ప్రతి వార్తను, వాట్సాప్లో వచ్చే ప్రతి మెసేజ్ను గుడ్డిగా నమ్మకండి. ఒక నేరానికి మతం రంగు పూసి సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి. వాస్తవాలు నిశ్చితంగా పరిశీలించి నిజాన్ని తెలుసుకోండి. గుర్తుంచుకోండి, నేరస్తుడికి మతం ఉండదు. వాడు ఏ మతస్థుడు అనేది ముఖ్యం కాదు, వాడు చేసిన తప్పు కఠినమైన శిక్ష పడడమే ముఖ్యం. ఈ కేసులో బాధితులైన మన సోదరీమణులకు త్వరగా న్యాయం జరగాలని, రేపు ఏ ఆఫీసులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావాలని మనమంతా గట్టిగా కోరుకుందాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి
పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.